ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్న అదనంగా వసూళ్లు, విద్యార్థుల నుంచే పైసలు గుంజుతున్న కాలేజీలు, ఫీజు రియంబర్స్మెంట్ విధానం మార్చాలని భావిస్తున్న సర్కారు ఇకపై స్టూడెంట్స్ పేరెంట్స్ అకౌంట్లోనే జమ చేయాలని యోచన. ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లో జమ. నిజంగా వాస్తవానికి కాలేజీలలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే అది సరిపోదని చెప్పేసి వసూలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏం ఆలోచన చేసింది, ఇవి తీసుకుంటున్నారు, మళ్ళీ అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ అయితే ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నదో విద్యార్థులకు తల్లిదండ్రులకు కలిపి ఒక అకౌంట్ ఓపెన్ చేయించి దాంట్లో జమ చేయాలని ఆలోచన చేస్తారు. జమ చేసిన తర్వాత ఏ కాలేజ్ ఎంత ఫీజు తీసుకుంటుంది ఏంది అనేది పూర్తి వివరాలు తర్వాత వస్తాయి. వచ్చినాక ఏవైనా కాలేజీలు అధికంగా అక్రమంగా వసూలు చేస్తే ఖచ్చితంగా వాటిపైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందని చెప్పేసి కాలేజీలు ఏది మూత పెడతాం, ఇక కాలేజీలు బంద్ చేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు కదా. మీ సంగతి తెలుస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చుకుంటా మీ పని చేయాలి. అంటే పిల్లల భవిష్యత్తుతోనే ఆటలా. మీరు చదివిపిస్తుండాలి, కొట్లాడుతుండాలి. కానీ మీరు కాలేజీలు అవి బంద్ చేసి రోడ్ల మీద కూర్చొని పిల్లల్ని రోడ్ల మీద వదిలేస్తే ఏంది వాళ్ళ భవిష్యత్తు ఎటువాలి? అంటే మీకు బాధ్యత లేదా కాలేజీ యాజమాన్యాలకు? ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, వెనుకొన్న ముందో వస్తుంది. గత ప్రభుత్వము ఈ బర్డెన్ మోపితే ఆ పాపం కూడా ఈ ప్రభుత్వం మీదేసుకొని ఇప్పుడు పాతవి కూడా బకాయిలు చెల్లించుకుంటా కొత్తవి కూడా ఇచ్చుకుంటూ వస్తున్నది. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. విద్యార్థులకు విద్య బోధించే ఉపాధ్యాయులు మీరే ఈ రకంగా రోడ్ల మీదకి ఎక్కితే ఏందన్నట్టు అది ఆలోచించాలి ప్రజలు. మీరు కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మేనేజ్మెంట్ కోటా ఉంది, వాళ్ళకి నడుస్తుంటుంది. కానీ సరే ఓ డిగ్రీ కాలేజీలు అన్నారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ గురించి అయితే సరే ఒక ప్రభుత్వంతో చర్చలు జరపాలి. ఏం బెదిరింపులకు పోతే ఏమవుతుంది? గత ప్రభుత్వంలో ఉన్నాయనైతే డైరెక్ట్గా ఆయన కాలేజీల పర్మిషన్లు రద్దు చేయరు, అనుమతులు రద్దు చేయరు అని పడేస్తుండే. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కొంచెం సాఫ్ట్ కాబట్టి సరే అవి ఉన్నాయి కదా ఖచ్చితంగా చెల్లిద్దామని చెప్పేసి వెంటనే కొన్ని నిధులు మంజూరు చేసి తెలివి ఉండాలి. చదువుకున్నారు మరి ఉపాధ్యాయులు ఇస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ ఏడికి పోతుంది? పిల్లలని ఇబ్బంది పెట్టే పనులు చేయడం.